పబ్లిక్ పాయింట్కి తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, ఒక ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి అలా దిగజారి మాట్లాడడం అనేది ఎలా చూడాలి అనేది కాలర్స్ ప్రశ్న. నేను ఇంతకుముందే ప్రస్తావన చేశాను. అసలు సమస్యలను గురించి మాట్లాడకుండా ఆయన చేసింది ఏంటి, చేయింది ఏంటి, ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఏమి ప్రశ్నిస్తున్నారు, వాటికి బాధ్యతగా సమాధానాలు చెబితే కాలర్స్ ఆ విధంగా స్పందించరు. బాధ్యతారహితంగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈరోజు అలాంటి విమర్శలు సామాన్యులు కూడా వేసేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇవాళ ప్రతిపక్ష పార్టీల అన్నీ కూడా ఐక్యతకు రావడానికి, ఒక కూటమిగా ఏర్పడడానికి ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఒక రాజకీయ అవగాహనతో ఎన్నికల ఎత్తుగడలను రూపొందించుకొని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని, ప్రత్యేకించి మోడీ గారి దుష్ట పరిపాలనకి అంతం పలకాలనేటువంటి రాజకీయ లక్ష్యంతో అడుగులు ముందుకేస్తుంటే, మోడీ గారు లేకపోతే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఈ మధ్యకాలంలో దూకుడు ప్రదర్శిస్తూ ప్రధానమంత్రుల గురించి, అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్లో కేసీఆర్ గారి ఫ్రంట్లో మమతా బెనర్జీ గారు చేరుతున్నారు, లేకపోతే నవీన్ పట్నాయక్ గారు చేరుతున్నారని వాళ్ళు పత్రికలకు ముందే రాలేదు. నవీన్ పట్నాయక్ గారు వచ్చిన రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఆయన ఫ్రంట్కి సంబంధించి తర్వాత కూడా ఒక వివరణ కూడా వాళ్ళ ఎంపీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కలిసి మేము బీజేపీని ఓడించేటువంటి లక్ష్యమే మాది కూడా అని చెప్పడం జరిగింది. మమతా బెనర్జీ గారు నోరే విప్పలేదు. సో ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు, ఎవరెవరిని కలుస్తారు, అది వేరే విషయం. సో ఆ విధంగా ఆ ప్రతిపక్షాల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనేటువంటి టార్గెట్. ఇవాళ ప్రధానమంత్రులు అభ్యర్థులకు సంబంధించి దేశమంతా తెలుసు, చాలామంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారని. గతంలో స్టాలిన్ గారు రాహుల్ గాంధీ గురించి చెప్పడం, నిన్న దేవగౌడ గారు కూడా సానుకూలంగా రాహుల్ గాంధీకి అనుకూలంగా వ్యాఖ్య చేసినట్టుగా పత్రికల్లో చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీనే తనకు తాను వెనక తగ్గి మేమేమి ఎవరిని ముందుకు పెట్టడం లేదు, మా రాహుల్ గాంధీని ముందు వస్తూ తీసుకురావడం లేదని వాళ్లే స్పష్టం చేశారు. అంటే ఐక్యతను పరిరక్షించుకోవడానికి వాళ్ళు కూడా ఒక జాగ్రత్తగానే ఆలోచన చేస్తున్నారు. కానీ మోడీ గారు డైరెక్ట్గా ఇప్పుడు చంద్రబాబు ప్రధానమంత్రి కావాలని కోరిక ఆయన మెదడులో ఏముందో నాకైతే తెలియదు. బుర్రలో కావాలని కోరుకుంటే ఉండవచ్చు. ఈరోజు ప్రధానమంత్రిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు మరి ప్రధానమంత్రి కావడానికి కోరిక పెట్టే ప్లాన్ ప్రకారం ముందుకు వచ్చాడు కదా. రథయాత్ర చేసినటువంటి ఎల్కే అద్వానీ గారినే, గురువు గారు లాంటి వాళ్ళనే పక్కన పెట్టేసి మరి ఆయనే ప్రధానమంత్రి అయ్యాడు కదా. ఇటీవలే సోషల్ మీడియాలో, పత్రికల్లో హల్చల్ చేసినాయి. అసలు ఆయన దండం పెడుతుంటే ఎల్కే అద్వానీ గారు, ఈయన చేతులు వెనక పెట్టుకొని ఉన్నారన్నమాట. కనీసం ప్రతి నమస్కారం కూడా చేయడని సంస్కారహీనుడా మన ప్రధానమంత్రి అని సామాన్యుడు చెవులు కొరుక్కున్నటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావడానికి ఆయన అర్హుడైనప్పుడు, ఎవరైనా అర్హులే, ఈ దేశంలో ఓటర్గా ఉన్న పౌరుడిగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే అర్హులే భారత రాజ్యాంగం ప్రకారం. మరి అందుకని అంటే ఈరోజు టార్గెట్ ఏంటంటే ప్రతిపక్షాల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయాలి, అనైక్యతను సృష్టించాలి అనేటువంటిది తప్ప ఆయన చేసిందేంటి, ఆయన చెప్పిందేంటి, ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏమి ప్రశ్నిస్తున్నారు, పార్లమెంట్ వేదిక మీద కానీ బయట కానీ వాటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. ఆ నైతిక బాధ్యత నుంచి పక్కకెళ్ళి ఈరోజు రైతులే ఉన్నారు, అనేక సందర్భాల్లోకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళే పోరాటం చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి, లేకపోతే గిట్టుబాటు ధరకు సంబంధించి, పంటల బీమా సమగ్రంగా రూపొందించమని చెప్పి, వ్యవసాయాన్ని గాడిలో పెట్టమని తమిళనాడు రైతులు మొదలుకొని, లేకపోతే 2 సార్లు 10,000 సంఖ్యలో రైతాంగం ఢిల్లీకి వెళ్ళి లేదా ముంబైకి వెళ్ళి కాలినడకనికి వెళ్ళి ఉద్యమాలు చేశారు. పార్లమెంట్ జరుగుతున్నది, పార్లమెంట్ వేదికగా మాట్లాడొచ్చు కదా. ఆ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థిక వ్యవస్థ గాడి తెప్పింది. ఈరోజు మీ ప్రభుత్వం నుంచి ఆర్థికవేత్తలు ఒకరి తర్వాత ఒకరందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, విమర్శలు వస్తున్నాయి. ఆర్బీఐ గవర్నరు, డిప్యూటీ గవర్నర్ రాజీనామా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. సిబిఐలో సంక్షోభం వచ్చింది. ఎందుకు వీటికి సమాధానం చెప్పలేకపోతున్నారు? పార్లమెంటు వేదికగా పోయి ధైర్యంగా బయట వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా వ్యాఖ్యలు చేసుకునే, ట్విట్టర్ల ద్వారా వ్యాఖ్యలు చేసే ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీకు అంత ధైర్యం ఉంటే
ప్రజలను ఫేస్ చేయడానికి, చట్టసభలను ఫేస్ చేయడానికి ఎందుకు అధైర్యపడుతున్నారనేది ఇవాళ సామాన్యులు వేస్తున్న ప్రశ్న. రైట్, మరో కాల్ ఉన్నారు అనకాపల్లి నుంచి నరసింహరావు గారు. నరసింహరావు గారు. హలో. నరసింహరావు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. హలో. మాట్లాడండి నరసింహరావు గారు, వినిపిస్తుంది. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. రమేష్ గారు నమస్తే సార్. సార్ మాది అనకాపల్లి సార్. మాది ఏ రాజకీయ పార్టీ కాదు సార్, ఒక సామాన్యుని మాట్లాడుతున్నాను సార్. ఈ రోజు మోదీ గారు చెప్పిన సోదంతా ఎండా కూర్చోడానికి మాకు సిగ్గుగా ఉంది సార్. అలాంటి ప్రధాని మనం ఉంచుకోవడం నేను ప్రతిపక్షం సార్. ఆయన వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఉన్న మోదీకి ఇప్పుడు మోదీకి చాలా తేడా ఉంది సార్. అదేనా అధికార దాహం కోసం ఏదో మాట్లాడుతున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ విధించినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకి ఏ న్యాయం చేయలేదు సార్. అలాంటి వారికి మనం హలో సార్ వినిపిస్తుంది, మాట్లాడండి. అలాంటి వారికి మనం ఓడిపోయి మళ్ళీ బుద్ధి చెప్పాలి సార్. అసలు అదే కాకుండా సార్ ఈ బీజేపీ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరగడానికి అర్హులు కాదు సార్. నా అభిప్రాయం ఏంటి సార్, ఈ బీజేపీ నాయకులందరినీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి తరిమి కొట్టాలి సార్. ఏపీలో బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు ఉండడానికి వీలు లేదు సార్. అంత దరిద్రమైన దుస్థితి ఏంటంటే ఈ రోజు మనం ఉన్న రాష్ట్ర పొజిషన్కి మనకి రివర్స్ గా ఉన్నారు తప్ప అనుకూలంగా ఈ బీజేపీ నాయకులు ఎవరు లేదు సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు గారు. మరో కాల్ ఉన్నారు కడప నుంచి శేషారెడ్డి గారు. శేషారెడ్డి గారు. మాట్లాడండి. మాట్లాడండి శేషారెడ్డి, వినిపిస్తుంది, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మీతో చెప్తాను కదా సార్, రాజకీయ నాయకులు అంటే బీజేపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళంతా రాష్ట్రం కోసం పోరాటం ఏముంది సార్, తప్పేముంది? మా బ్రదరు ఆయన విశ్లేషకులు బ్రహ్మాండంగా చెప్తారు. ఆయన అన్నట్టు బీజేపీ ప్రధాని మోడీ ఈ మాదిరి మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు ఏం కావాలి? ఒక నాయకుని పైన ఈ మాదిరి అంటే ఒక సీఎం గారి మీదనే. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు లేకపోతే ఎక్కడుంది సార్ రాష్ట్రము? ఈ రోజు వార్తల్లో ఒకటి చూస్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు 902 కోట్లు ఫ్రాడ్ అంటాడు. ఎక్కడ చేశాడు చంద్రబాబు నాయుడు? రెండవది, రాత్రి జగన్మోహన్ రెడ్డి ఒక విశ్లేషణలో చెప్తాడు, జగన్ అంటే నేనే దాంట్లో TV9లో హౌసింగ్ కు లంచాలు అంటాడు, లెటిన్లకు లంచాలు అంటాడు. లెటిన్లకి ఏళ్ళ లంచాలు తీసుకుంటారు, పెన్షన్కి ఏళ్ళ లంచాలు తీసుకుని శాంక్షన్ చేస్తాను. అది ఒకటి తెలుసాలి సార్. ఫస్ట్ చంద్రబాబు ఇలాంటి బుడదలు తెలిస్తే సామాన్య ప్రజలు కూడా ఓర్చుకోరు. రైట్ శేషారెడ్డి గారు. మరో కాల్ ఉన్నారు జనగాం నుంచి రామరెడ్డి గారు. సార్ నేను జై సౌత్ ఇండియా అన్న. మాట్లాడండి అన్న. జై సౌత్ ఇండియా మాట్లాడండి రామరెడ్డి గారు. జై సౌత్ ఇండియా అన్న. టీడీపీ మనం బీజేపీ వచ్చినప్పటి నుంచి మన సౌత్ ఇండియాకి ఏం చేసింది డెవలప్మెంట్? ఒకటి క్వశ్చన్. అదొకటేనండి. సౌత్ ఇండియాకి ఇంత ఇప్పటి వరకు బీజేపీ హయాంలో 400 సంవత్సరాల నుంచి ఏం డెవలప్ చేసింది సౌత్ ఇండియాకి? రైట్ రామరెడ్డి గారు. లక్ష్మీనారాయణ గారు. ఇవాళ దక్షిణ భారతదేశానికి ఏం చేశారు అనే ప్రశ్న ఒక ప్రజల నుంచి ముందుకు వచ్చినటువంటిది. ఇదే పలు సందర్భాలలో సినీ ప్రముఖులు కూడా సంధిస్తామన్నారు. కారణం ఏంటంటే ఉత్తర భారతదేశ రాజకీయ నాయకుల యొక్క పెత్తనం పెరిగిపోతుంది ఢిల్లీ రాజకీయాల్లో, దక్షిణాదిగా చేయడం లేదని. ఈ భావన రావడానికి ఏంటంటే, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో రావడానికి పార్లమెంటులో ఒక చట్టం చేశారు, విభజన చట్టం. ఆ చట్టాన్నే గౌరవించి అమలు చేయలేదు కదా. పార్లమెంటు వేదికగానే పెద్దల సభలో ఒక హామీ ఇచ్చారు, ప్రత్యేక తరగతి హోదా, దాన్నే అమలు చేయలేదు కదా అనేది బలంగా వేళ్ళూనుకుపోయింది. తాజాగా చూస్తే బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి HAL ఒక ప్రభుత్వ రంగ సంస్థ, దశాబ్దాల చరిత్ర, స్వాతంత్రానికి ముందుగా స్థాపించబడినటువంటి సంస్థ, యుద్ధ విమానాల తయారీ రంగంలో అనుభవం కలిగినటువంటి సంస్థ, 30,000 మంది
కార్మికులు పనిచేస్తున్న సంస్థ. దాన్ని పక్కన పెట్టి రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. నిన్ననే లోక్సభలో కూడా రక్షణ శాఖ మంత్రి సీతారామన్ గారు చెప్పారు, దీనికి సామర్థ్యం లేదంట, వాళ్ళకు సామర్థ్యం ఉన్నదనేటువంటి పద్ధతిలో ఒక ప్రైవేట్ కంపెనీని వెనకేసుకురావడం జరిగింది. అలాగే తమిళనాడుకు సంబంధించి అనేక సమస్యలు వచ్చినప్పుడు పోరాటాలు చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి రైతుల ప్రస్తావన చేశాను. ఢిల్లీకి వెళ్ళి పుర్రెలను కూడా మోసుకుపోయి పందికొక్కులను నోట్లో పెట్టుకొని కూడా నిరసన తెలియజేశారు. అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు రైతులు. కానీ వాళ్ళని పలకరించినటువంటి నాదుడు పోలా. ఇవాళ కేరళకు వస్తే కేరళలో 30,000-40,000 కోట్ల రూపాయలు వరదలతో నష్టం జరిగితే వాళ్ళను సహాయం చేయకపోగా బయట నుంచి యుఏ వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వస్తే దాన్ని కూడా తీసుకోవడానికి వీల్లేదన్నారు. అంటే మీరు ఈ సమస్యలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మనం చూసుకుంటూ వస్తే ప్రజలకు చేతు అనుభవాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇలాంటి భావాలు వస్తున్నాయి. దేశం ఐక్యంగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, సమగ్రాభివృద్ధి సాధించాలనేటువంటి ప్రజల ఆకాంక్ష రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనిచేయాలనేటువంటి భావన పదిలంగా ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రత్యేకించి మోడీ గారు లాంటి వాళ్ళు ఇవాళ గడిచిన 4.5 సంవత్సరాలు అనుసరించిన విధానాల వల్ల ఈరోజు ఇలాంటి భావాలు బలపడడానికి దోహదపడుతున్నాయి. అది మంచిది కాదనేది నా అభిప్రాయం. రైట్. ఇక వైసీపీ ఈ ఓవైసీల బంధం వీరిని ఏ విధంగా చూడాలంటారు? వైసీపీ ఎంఐఎం అభిప్రాయానికి తిరిగి స్వాగతం. రైట్, లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు? అది ఇవాళ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి, ఎన్నికల వ్యూహాలు రచించుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఎవరినైనా కలవచ్చు. అందులో తప్పు పట్టాల్సిన అవసరం కానీ అనుమానించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగానే గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంలో ఇక్కడ టీడీపీ పోటీ చేయడాన్ని మా రాజకీయాల్లో వేలు పెట్టడం అన్నట్టుగా టీఆర్ఎస్ నాయకులు భావించారు. కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. అలాగే ఎన్నికల తర్వాత కూడా మా రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు కాబట్టి మీ దాంట్లో కూడా మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నటువంటి వ్యాఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లో వేలు పెట్టుకోవడాలో లేకపోతే కాలు పెట్టడాలో ఇట్లాంటి వాటికి ఏమీ మాటలకేమీ పెద్ద విలువ లేదు. కానీ ఇవాళ ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ టీడీపీ ఉన్నది కాబట్టి టీడీపీ పోటీ చేసింది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ ఉంటే పోటీ చేయవచ్చు, తప్పేం కాదు. గతంలో ఆ పార్టీ ఆవిర్భవించినప్పుడు పార్టీకి ఎన్నికల కమిషన్ ముందు రిజిస్టర్ చేసుకున్నప్పుడు తెలియజేసుకోవడానికి అక్కడ కూడా ఏలూరు అక్కడెక్కడ పోటీలు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఎంఐఎం కూడా కడప ఇతర ప్రాంతాల్లో పోటీ చేశారు. మేము రాజకీయంగా పోయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి బహిరంగంగానే ప్రచారం చేస్తాము, ఆయన గెలుపుకు తోడ్పడతామని ఓవైసీ గారు బహిరంగంగానే వ్యాఖ్య చేశారు. బహుశా వారి సహకారాన్ని ఏమన్నా తీసుకోవడానికి వాళ్ళు ఎవరైనా కలిసి ఉంటే కలిసి ఉండవచ్చు. ఇవాళ ఒకటైతే చాలా స్పష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒక పోరాటంలో ఉన్నారు, యుద్ధభూమిలో ఉన్నారు, కేంద్రానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తు కోసం చాలా మదన పడిపోతున్నారు. ఈ పోరాటంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ బీజేపీ అన్యాయం చేసింది, టీఆర్ఎస్ కూడా మోకాలు అడ్డుతున్నది. టీఆర్ఎస్ మోకాలు అడ్డుతున్నదని ఎందుకు అంటున్నానంటే ప్రత్యేక తరగతి హోదాను ఇమ్మంటూనే వద్దని మళ్ళా బహిరంగంగా వ్యతిరేకించారు ఎన్నికలప్పుడు. మళ్ళా మొన్న మాట మార్చి మీకు 24,000 కోట్ల రూపాయలు 14వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చారు కదా, ఇంకా పేద అరుపులు ఎందుకు, అయినా అవసరమైతే నేను కూడా రాస్తాను ప్రత్యేక తరగతి హోదాకని మెలికి పెడతాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఒకవైపున ప్రత్యేక తరగతి హోదా అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని అంతర్లీనంగా, ఎందుకంటే ఆర్థిక సంఘం మీకు డబ్బులు ఇచ్చింది కదా. ఆర్థిక సంఘం కేరళకి ఇచ్చింది, బెంగాల్కి ఇచ్చింది, 11 రాష్ట్రాలకు ఇచ్చారు 194,000 కోట్ల రూపాయలు. అది లోటు బడ్జెట్ ఉన్నటువంటి రెవెన్యూ లోటు ఉన్న అన్ని రాష్ట్రాలకి చాలా రాష్ట్రాలకి ఇచ్చినటువంటిది. దాన్ని ఎందుకు ఈయన ప్రస్తావన చేస్తున్నాడు? ఇదే బీజేపీ నాయకుడు రాజ్యసభలో జీవీఎల్ నరసింహరావు కూడా ప్రస్తావన చేసి ఆయన మాటనే ఈయన పలికాడంటే ఈయన ప్రత్యేక తరగతి హోదా వద్దన్నట్టే జీవీఎల్ నరసింహరావు లాగా.
కానీ అలాంటి వాళ్ళు ఏలు పెట్టినా మద్దతు ఇచ్చినా ఎవరికి మేలు చేస్తుంది? ఒకటి, పోలవరం ముంపు మండలాలను లాగేసుకున్నారు, తిరిగి చట్టానికి సవరణ చేసి మాకు ఇచ్చేయాలని డిమాండ్ చేసినటువంటి టీఆర్ఎస్, లేకపోతే నీళ్లు దొంగలించకపోతున్నారు పోతిరెడ్డిపాడు నుంచి అనేటువంటి టీఆర్ఎస్, వాళ్ళు ఎవరికి వేలు పెట్టి ఎవరికి మద్దతు ఇచ్చినా ప్రయోజనం ఎవరికి వనగొడుతుంది? లేదా వాళ్ళతో మద్దతు పలికి చట్టాపట్టాలు కలుపుకొని మతోన్మాద రాజకీయాలను చేస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ దానితో మైత్రి చేస్తే లాభమా నష్టమా అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడైనా ఆలోచించుకోవాల్సిందే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంకి ఇవన్నీ తెలుసు. ఎంఐఎం అంటే ఏంటి, టీఆర్ఎస్ అంటే ఏంటి, బీజేపీ అంటే ఏంటి. అందువల్ల వీళ్ళతో చేతులు కలపడానికి అందరూ భయపడుతున్నారు ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ఎన్నికల తర్వాత ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ మీరు ఇందాక చెప్పినట్టుగానే చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అవసరమైతే మేము ఆంధ్రాలో ఖచ్చితంగా క్యాంపెయిన్ చేస్తామని చెప్తున్నారు వైసీపీ తరఫున. సో బహిరంగంగానే ఈ విధంగా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సో ఎంతవరకు అది వైసీపీ కలిసి వస్తుంది? తప్పేముంది? ఇప్పుడు ఎవరైనా పొత్తులు పెట్టుకోవచ్చు, నైతిక మద్దతు ప్రకటించవచ్చు, లేకపోతే రాజకీయంగా ప్రచారం చేయవచ్చు. ప్రజలు అంతిమ నిర్ణేతలు. నేను చెప్పేది ఏంటంటే ఎంఐఎం రాజకీయాలు ఏంటి, టీఆర్ఎస్ రాజకీయాలు ఏంటి, బీజేపీ రాజకీయాలు ఏంటి అంటే ప్రజలకు తెలుసు. ప్రజలు విఘ్నులు. ఇదేమీ మూసిపెట్టినటువంటిది కాదు. వాళ్ళ యొక్క స్వభావం తెలుసు, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి రాజకీయాలు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుకి ఈరోజు అడ్డుగోడగా నిలబడుతున్నారా, మోకాలు అడ్డుతున్నారా, వేలు పెడుతున్నారా, ఇవన్నీ కూడా జోక్యం చేసుకుంటున్నారా, సహకరిస్తున్నారా, స్నేహస్థానం దాచుతున్నారా, ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు అందరికీ అన్నీ తెలుసు కాబట్టి ప్రజలు విఘ్నులు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. బహిరంగంగానే ఎవరైనా ఎవరితో అయినా కలవచ్చు, తప్పేం కాదు. అంటే తెలంగాణ జరిగిన ఎన్నికల్లో చూసాం మనం, ఒక కూటమి వేశారు, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా పోటీ చేశారు. కానీ టీఆర్ఎస్, ఎంఐఎం ఒంటరిగానే పోటీ చేసి ఒకరినొకరు సహకరించుకున్నారు, విజయం సాధించారు. సో వీళ్ళు అటువైపు ఆంధ్రాకి వెళ్ళడం వల్ల ఎంతవరకు వైసీపీకి వీళ్ళకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందంటారు? టీఆర్ఎస్, ఎంఐఎం సాంకేతికంగా చూస్తే వేరువేరుగా పోటీ చేసినట్టు, కానీ శాసనసభలో, గత శాసనసభలో వేదిక పైన బయట కేసీఆర్ గారు మిగిలిన నాయకులు చెప్పింది ఎంఐఎం మా మిత్ర పార్టీ, మేము కలిసే ఉంటాము. ఫలితాలకు ముందు కూడా ఇద్దరు వెళ్ళి మాట్లాడుకో ఫలితాలు అయిన వెంటనే, ఫలితాలు రాకముందే మాట్లాడి అవసరమైతే మేము సహాయం చేస్తాం, గవర్నమెంట్లో చేరాల్సిన అవసరం ఉండదు అన్నటువంటి కానీ పద్ధతిలో మాట్లాడారు. ఈరోజు కేసీఆర్ గారు చెప్పారు ఎంఐఎం గారితో కలిసి, ఎంఐఎం అసదుద్దీన్తో కలిసి దేశవ్యాప్తంగా కూడా తిరగబోతున్నానని. ఫ్రంట్ రాజకీయాల్లో భాగంగా 2 హెలికాప్టర్లు కూడా సిద్ధం చేశాను అన్నాడు. అంటే వాళ్ళిద్దరూ చేతులు కలిపే ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదని మనం ఎలా అంటాం? ఈరోజు గతంలో చాలా చోట్ల తెలంగాణలో కూడా పోటీ చేశారు ఎంఐఎం. మొన్న ఎన్ని చేశారు? పాత నగరానికి హైదరాబాదులో ఒకే పరిమితమై పోటీ చేశారు. వాళ్ళ సీట్లకే పరిమితం, వాళ్ళు గెలిచారు. అక్కడ బలహీనమైనటువంటి వాళ్ళను అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా పెట్టింది అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఎన్నికల ఫలితాలకు రాకముందు, బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు ఉన్నప్పుడే, కౌంటింగ్ జరగకముందే అన్ని సందర్భాలలో వాళ్ళు బహిరంగంగానే కలుస్తున్నారు, ఒకరినొకరు సమర్థించుకుంటున్నారు. ఆయన కేసీఆర్ గారు అయితే ఆయన ఫండమెంటలిస్ట్ కాదు, ఆయన పెద్ద మేధావని పెద్ద పెద్ద సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల వాళ్ళు కలిసి లేరని, కలిసి పోటీ చేయలేదని ఎలా అంటాం? రైట్. మరో కాల్ ఉన్నారు వైజాగ్ నుంచి, సుధీర్ గారు. హలో. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు మోడీ గారు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశారని ఈరోజు పేపర్లో ఒకటి చూస్తున్నాను. బట్ ఎంత వెనక్కి నెట్టారో కూడా ఒకసారి చూపించి చెప్పాలి సార్. అది వాళ్ళ కార్యకర్తలకి వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా చెప్తున్నారు కదండి. అదే ఇప్పుడు ఒకసారి అమరావతిని చూపించి వాళ్ళకి ఇక్కడ ఏది డెవలప్ అవ్వలేదు, అలాగే 13 రాష్ట్రాల్లో ఏం డెవలప్మెంట్ అవ్వలేదు అనేది ఒకసారి వాళ్ళ కార్యకర్తలకి అందరికీ కూడా ఒకసారి చూపించి చెప్పాలండి. ఒక పక్క పోలవరానికి అవార్డుల మీద అవార్డులు వస్తూ ఉంటే వాళ్ళే ఇస్తున్నారండి, మళ్ళీ ఇవ్వలేదు, అక్కడ ఏం పని జరగట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మన జగన్ గారు ఆయన ఏ విధంగా అయినా వెళ్ళొచ్చండి ఎలక్షన్స్ కి. కాకపోతే ఏంటంటే ఏదైనా కూలంకషంగా, క్లారిటీగా నేను నా రాష్ట్రానికి ఏం తేగలిగాను అనేది ప్రజలకు చెప్పి ముందుకు వెళ్తే చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం అండి. ఒక పక్క సెంటర్ లో కూడా రేపు గణతంత్ర దినోత్సవంలో ఏపీ శకటానికి బ్రేక్ చేశారండి.
అంటే దాని గురించి కూడా జగన్ గారు మరి మాట్లాడాలి కదా. ఉమ్. మన మన రాష్ట్రానికి సంబంధించి ఒక గణతంత్ర దినోత్సవంలో మన శకటానికి బ్రేక్ చేయడం ఏంటండి వాళ్ళు? అంటే ఎంత ఓ పక్క అవమానిస్తూ ఇంకా అవమానిస్తున్నారండి. యా రైట్ రైట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు నాకు ఇప్పుడు మన చర్చ వీక్షిస్తూ ఒక ప్రముఖులు నాకు ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ఏంటంటే, పత్రికలను పక్కన పెట్టండి, టీవీలు పక్కన పెట్టండి, సోషల్ మీడియా ఉన్నది, దాన్ని ఆయుధంగా వినియోగించుకోండి. మీరు వెనక ముందు ఆడకుండా అది అబద్ధాన్ని కూడా నిజం చేయడానికి పదే పదే మీరు ఇవి ప్రచారం చేయండి అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వాళ్ళ శ్రేణులకి పిలిపించినట్టుగా, సందేశాలు పంపించినట్టుగా వార్తలు వచ్చినాయి అని. అసలు భారతీయ జనతా పార్టీ పుట్టుకే అబద్ధాల మీద. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఆనాడు బీజేపీ లేదు, జనసంఘ్ ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఉన్నది. వాళ్ళ పాత్ర ఏంటో జనానికి అందరికీ తెలుసు. కానీ వాళ్ళే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినంత, త్యాగాలు చేసినంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వాళ్ళ పుట్టుకతోనే, అబద్ధాలతో. అందుకని ఈరోజు ప్రతి సమస్య, ఇది శబరిమల తీసుకోండి, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని. అమలు చేస్తుంటే అక్కడ ప్రజలు రెచ్చగొట్టి ఈరోజు ఆందోళన చేస్తున్నారు, అస్థిరత సృష్టిస్తున్నారు. ఇదే అమిత్ షా గారు మీరు ఉద్యమం చేయండి అని వాళ్ళని రెచ్చగొట్టారు. అక్కడేమో స్వాగతం పలికారు, సుప్రీంకోర్టులో తీర్పును గౌరవించినట్టుగా ఇక్కడేమో రెచ్చగొడతారు. అంటే రెండు నాలుకల ధోరణి. రామ మందిర నిర్మాణం, అసలు రాముడు ఎక్కడ పుట్టాడో ఏంటో ఎవరు చెప్పలేరు, కానీ అక్కడే పుట్టారని ఈరోజు వివాదం సృష్టించి భారతదేశ లౌకిక వ్యవస్థను గొడ్డలు పెట్టి గురి చేశారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బాబ్రీ మసీదుని నేలమట్టం చేశారు. అందువల్ల చరిత్రను వక్రీకరిస్తారు, కొత్త చరిత్రను సృష్టిస్తారు, అబద్ధాలతో ప్రజలను మాయ చేసి, ప్రజలను పక్కదారిని పట్టించి, అసలు సమస్యలను మర్చిపోయేటట్టుగా చేసి, ఈరోజు అబద్ధాల మీద రాజకీయ బాటలు, రాజకీయ అధికారానికి పావులు గదుపుతున్నటువంటి పార్టీ నేతలు వాళ్ళు. అందులో వాళ్ళ అందువేసిన చెయ్యి దాంట్లో. రైట్, ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి. ఎంఐఎం ప్రచారం ఏపీలోని ముస్లిం ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు బ్రీఫ్గా? ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా పాత నగరంలో మినహాయించి, అలాగే 1-2 అక్కడ ఇక్కడ ప్రాంతాల్లో, పట్టణాల్లో మినహాయించి ఎంఐఎం పాత్ర పెద్దగా ఉండదు. ఓకే. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లింలు సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళు అనేక మందిని నేను ప్రస్తావన చేయగలిగాను. ఈరోజు సత్యాగ్ని, లేకపోతే గతంలో దివంగత శశిశ్రీ అని కడప టౌన్లో ముస్లిములు పేర్లు మార్చుకొని అత్యద్భుతమైనటువంటి కవిత్వాలు రాశారు. వాళ్ళు ప్రముఖ కవులుగా రాణిస్తున్నారు. ఈరోజు తెలుగు వాళ్ళకంటే ఈరోజు తెలుగు స్పష్టంగా ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళు లౌకికవాదులు. వాళ్ళు ఈ మతోన్మాద రాజకీయాలకి ప్రభావితులైనటువంటి వాళ్ళు కాదు. ఓవైసీ మాటలు, ఓవైసీకి 100 రాలేదండి ఓవైసీ క్యాండిడేట్లకి గతంలో కడపలో పోటీ చేసినప్పుడు. అందువల్ల వాళ్ళ ప్రభావం పెద్దగా ఉండదని నా